ఫ్రెండ్స్, తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ దళపతి ఇక అసలు అబ్బా! సీఎం అవ్వంగానే రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, కొత్త కొత్త రూల్స్ పెట్టి తమిళనాడు ప్రజలకి ఇన్నాళ్ళు ఏది మిస్ అయ్యారో అవన్నిటిని కూడా అందజేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట విజయ్ సీఎం అవ్వడంతో ప్రధానమంత్రి మోదీ సైతం తమిళనాడు గవర్నమెంట్‌ని కొత్తగా స్థాపించిన విజయ్‌కి అభినందనలని, ఎప్పుడూ కూడా కేంద్రం తమిళనాడు రాష్ట్రానికి తగు సహాయం చేస్తుంది అంటూ ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు టీవీకే, బీజేపీ కాదు. డీఎంకే కానీ, అన్నా డీఎంకే కానీ వచ్చే ఈ క్రమంలో ఒక్కసారిగా టీవీకే పార్టీ తమిళనాడు గవర్నమెంట్ రూల్ చేసింది. ఇది చాలా గొప్ప విషయం. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే, విజయ్ మొన్న అంటే ఒక 2 డేస్ బ్యాక్ పెట్రోల్ ధరలు పెరిగాయి కదా! పెట్రోల్, డీజిల్ ధరలు. దాన్ని పూర్తిగా ఖండించారు. కేంద్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలకు పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు పెంచడం అసలు సబబు కాదని, ఇప్పుడు మూలుగుతున్న నక్కపైన టాటిక పడినట్టుగా అసలే ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అంటే అసలు ఒక పక్కన ఉద్యోగాలు పోతున్నాయి. మరొక పక్కన చదువుకున్న వారికి సరైన ఉద్యోగాలు లేవు. ఇంకొక పక్కన విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. యుద్ధం కారణంగా ఇంకా ఎన్నెన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్న వేళ డీజిల్, పెట్రోల్ ధరలు ఇంత దారుణంగా పెంచకూడదని చెప్పేసి ఆయన గళం విప్పారు. అంతేకాకుండా వైన్ షాప్స్ అనేవి పవిత్రమైన స్థలాల పక్కన అంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, టెంపుల్స్, ఫ్యామిలీ రెసిడెన్షియల్ ఏరియాస్ పక్కన ఉండకూడదు. అట్‌లీస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో అయినా ఉండాలి అని చెప్పేసి చాలా కొత్త కొత్త పద్ధతులు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో మోదీ గారిని కలవడం కోసం విజయ్ మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు. ఇది ఒక పక్కన తన ప్రొఫెషనల్ విషయం అయితే, మరొక పక్కన విజయ్ తన భార్యతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్టు వార్తలు చాలా గట్టిగా వినిపించాయి. అసలు విషయం ఏంటి అనేది గనక చూస్తే, ఇక్కడే మనకొకటి అర్థం అవ్వాలి. ఫ్రెండ్స్, అందరూ కూడా విడాకులు తీసుకున్నారు. విజయ్ అండ్ సంగీత అని అనుకుంటున్నారు కదా! అయితే విజయ్, సంగీత విడాకులు తీసుకోలేదు. వాళ్ళ మధ్య మళ్ళీ ప్రేమ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రతి లైఫ్‌లో కూడా ఏదో ఒక పరంగా చూసుకున్నట్టయితే, ఒక్క మాటలో చెప్పాలి అంటే మలుపు, తిరుపులు ఉంటాయి. అంటే పట్టు, విడుపులు ఉంటాయి. కరెక్టే, భార్యాభర్తల మధ్య గొడవలొస్తాయి. కానీ అవి మళ్ళీ సద్దుమణిగే అవకాశాలు కూడా లేకపోలేదు కదా! అయితే ఈ నేపథ్యంలో విజయ్ కొడుకు జోసెఫ్ సంజయ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, "నేను గత కొన్ని రోజులుగా చాలా మానసిక వేదనను అనుభవిస్తున్నాను. ముఖ్యంగా నా తల్లిదండ్రుల విషయంలో నాకు గత 4 ఏళ్లుగా అస్సలు మనశ్శాంతి లేదు. ఎందుకనంటే వ్యక్తిగతంగా నా కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నప్పటికీ కూడా నాకు ఎక్కడో మా అమ్మానాన్నల విషయంలో లోటు ఉంది అని అనిపిస్తూ ఉండేది. ఆ లోటెందుకో ఇప్పుడు తీరుతోందేమో అని నాకు చాలా గట్టిగా నమ్మకం కుదిరింది. ఎందుకనంటే మా నాన్నగారు ఎప్పుడైతే సీఎంగా తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఆయన ప్రమాణ స్వీకారం చేశారో, ఆ సమయం నుంచి ఆయన ఆలోచన విధానం మారిపోయింది. బహుశా ఇన్ని కోట్లాది మంది ప్రజల ఓటింగ్ ఆయన్ని మార్చిందేమో అనిపిస్తుంది. మా అమ్మగారు ఇన్నాళ్ళు ఏ నిర్లక్ష్యం వల్లైతే మా నాన్న దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలని అనుకున్నారో, ఇప్పుడు ఆ నిర్లక్ష్యం లేదు. ఆయన ప్రొఫెషనల్ టైం, ఫ్యామిలీ టైం ప్రతి ఒక్కదానికి ఆయన దగ్గర ఒక పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ పర్ఫెక్ట్ సినారియో ఉంది. ఇది కదా ఒక ఫ్యామిలీకి కావాల్సింది. ఇది కదా ఒక భార్యకు కావాల్సింది అంటూ ఇక తన తండ్రి విజయ్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే త్వరలోనే వాళ్ళ అమ్మ, నాన్నగారిద్దరూ కూడా ఢిల్లీకి వెళ్తున్నారని, ఇది చాలా శుభపరిణామం అని. అయితే దాదాపుగా ఒక 4, 5 సంవత్సరాల తర్వాత ఈ విషయం జరిగిందని, ఇది నిజంగా నా జీవితంలో ఒక కొత్త మలుపు అంటూ సంజయ్ చెప్పుకొచ్చాడు. ఎందుకనంటే తన తల్లిదండ్రులు దాదాపుగా 2021 నుంచి ఎక్కడా కూడా కలిసి వెళ్ళలేదు. వాళ్ళ మధ్య దూరం అలాగే పెరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే మేమిద్దరం కాంప్రమైజ్ అవ్వాలి, పిల్లల విషయంలో మా తప్పుని మేము సరిదిద్దుకోవాలనుకున్నారో, అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.